హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీస్ మామా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతోమంది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, డబ్బుల కోసం, పడక సుఖం కోసం అడ్డదారులు అయితే తొక్కుతూ ఉంటారు కదా. కొంతమంది భార్యలు అయితే భర్తలు పెట్టుకొని కూడా సుఖం దొరకలేదని భర్త దగ్గర వేరే అబ్బాయిలతో ఎఫ్ఐఆర్ అయితే పెట్టుకొని, లేదా పాత బ్రేకప్ అయిన లవ్లను మళ్ళీ స్టాండర్డ్లోకి తెచ్చుకొని వాళ్ళతో ఎఫ్ఐఆర్లు పెట్టుకొని పచ్చటి జీవితాలను అయితే నాశనం చేసుకుంటూ ఉంటారు కదా. అలానే ఇంకా కొంతమంది భర్తలు అయితే భార్య ఉన్నా కూడా భార్య బోరు కొడుతుందని చెప్పి ఏకంగా డబ్బులతో వేరే బయట ఉన్న అమ్మాయిలు, రోడ్డు మీద ఉన్న గలీజ్ చిల్లర మొండలతో డబ్బులు ఇచ్చి మరీ శృంగారం అయితే చేస్తూ అండ్ మొత్తానికి అతని జీవితాలను అయితే నాశనం చేసుకుంటూ ఉంటారు. అలా ఎంతో మంది జీవితాలను అయితే నాశనం చేసుకుంటూ ఉన్నారు. అలానే ఒక భార్య వచ్చేసి తన భర్త సంపాదించడానికి ఆఫీస్కి అయితే వెళ్తే ఏకంగా ఇంట్లో ఉన్న పని మనిషితోనే అక్రమ సంబంధం పెట్టుకొని అండ్ ఆ పని మనిషి తన భార్య ఇద్దరు కలిపి బెడ్రూమ్లో ఏకాంతంగా శృంగారం చేసుకునేటప్పుడు తన భర్త అయితే చూశాడు. భర్త చూసినప్పుడు ఆ భార్య పని మనిషితో అన్నదంట ఈ మాట: నీకోసం నా పిల్లలను వదిలేస్తా, మా నాన్న అమ్మలను వదిలేస్తా, నువ్వు ఉంటే నాకు చాలు, నా భర్తను కూడా వదిలేస్తా అని చెప్పి ఆ పని మనిషితో అనేది తన భర్త అయితే విన్నాడు. ఆ మాట విన్న తర్వాత ఆమెను ఏం చేశాడో చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారో. అండ్ ఆ పని మనిషి ఏం చేశాడు, ఆ అమ్మాయిని ఎందుకు ఆ అమ్మాయికి సుఖం ఇవ్వలేదు ఇతను అనేది వీడియోని ఎండ్ వరకు చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు గనక అమ్మ ప్రేమ గొప్పదనుకున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వీళ్ళిద్దరికి రీసెంట్గా దాదాపు పెళ్ళయ్యి ఒక 7 years అయితే అయిపోయింది. 7 years పెళ్ళైనాక ఇద్దరు అబ్బాయిలు కూడా పుట్టారు. సో 2 బాబులు అయితే పుట్టారు. పుట్టిన తర్వాత మొత్తానికి వాళ్ళు చిన్న బేబీలు. తన వైఫ్ వచ్చేసి ఇంట్లో ఆ బాబులను అయితే చూసుకుంటూ మొత్తానికైతే ఇద్దరిని కూడా అలా మొత్తానికి పోషిస్తూ తన భర్త ఒక్కడే ఓన్లీ సంపాదిస్తూ ఆఫీస్కి వెళ్ళి వస్తూ పోతూ ఉండేటోడు. సో అలా తన భర్త వచ్చేసి మొత్తానికి రోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే నైట్ 11-12 o'clock అయితే వచ్చేది. సో ఇంకా తన భార్య వచ్చేసి ఇంట్లో తన 2 పిల్లల్ని అయితే చూసుకుంటూ అలా ఇంట్లో ఉండేది. తన భర్త ఇంకా ఎప్పుడు చూసిన ఆఫీస్ గోల అని చెప్పేసి ఆఫీస్కి అయితే వెళ్తుంటే ఇంకా తన భార్యకు వచ్చేసి మొత్తానికి నాతో టైం స్పెండ్ చేయలేదని చెప్పి ఎప్పటి నుంచో చాలా బాధపడుతూ ఉండేది. సో ఇంకా ఒకరోజు ఆమెకు హెల్త్ బాగలేకపోతే తన భార్యకు, సో తన భర్త వచ్చేసి ఇంకా తనకు తెలిసిన ఒక పని మనిషిని అయితే తీసుకొని వచ్చేసి ఇంట్లో పెట్టాడనమాట. అతనేం చేశాడు, మొత్తానికి ఇంట్లో ఉండి మొత్తం భోజనాలు, వర్క్ అన్నీ చేస్తూ ఆమెకు దగ్గరుండి బాగా హెల్ప్ అయితే చేశాడు. సో ఆ అమ్మాయిని చాలా బాగా కేర్ తీసుకోవడం వల్ల ఆ అమ్మాయికి ఈ పని మనిషి చాలా బాగా నచ్చాడు. ఏం చెప్పినా చేస్తున్నాడు, నా కోసం ఇంతగా మంచిగా అన్ని స్పెషల్గా నా కోసం అన్నీ చేస్తున్నాడు అని చెప్పి ఆ అమ్మాయి ఆ అబ్బాయితో కొంచెం క్లోజ్గా ఏర్పడింది. సో తన భర్త రోజు ఆఫీస్కి అయితే వెళ్తున్నాడు. కానీ వీళ్ళిద్దరూ మొత్తానికి అలా రోజు ఆమెకు చేసి పెట్టడము, ఆ అమ్మాయిని కేరింగ్ చేయడము, ఈ పని మనిషి ఇంకా ఆ అమ్మాయి మొత్తానికి చాలా బాగా క్లోజ్ అయిపోయారు. క్లోజ్ అయిపోయేదానికి ఈ అమ్మాయికి వచ్చేసి మొత్తానికి ఇంకా తన భర్త అయితే సో మొత్తానికి ఫిజికల్గా అయితే కనెక్ట్ అయితే అవ్వలేడు. ఎందుకంటే తన ఆఫీస్కి వరకు వెళ్ళి సో వచ్చేదానికి నైట్ 11-12 o'clock అయిపోతే అతనికి అక్కడే చిరిగి చాట్ అయిపోయేది. సో అలా మొత్తానికి ఈ అమ్మాయికి కొద్ది రోజుల తర్వాత ఆరోగ్యం బాగా అయిన తర్వాత కూడా సో తన భర్తతో రిక్వెస్ట్ అయితే చేసుకుంది, ఏమండి ఆ పని మనిషిని మన ఇంట్లోనే పెట్టుకుందాం, అతను చాలా మంచివాడు, చాలా బాగా చేస్తున్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పడంతో తన భర్త సరే పెట్టుకో అని చెప్పి తన భార్యతో అయితే చెప్పింది. ఆ భార్య మొత్తానికి ఆ పని మనిషితో చిన్నగా ఎలాగోలా రోజు ఇంకా బాగా కనెక్ట్ అయిపోతూ క్లోజ్గా అయిపోయారు. సో ఒకరోజు తన భార్య వచ్చేసి స్నానానికి అయితే వెళ్ళింటే సో ఆ పని మనిషి మొత్తానికి చిన్నగా ఆ అమ్మాయి మీద అయితే కన్ను వేయడం అయితే స్టార్ట్ చేశాడు. సో ఆ అమ్మాయి స్నానానికి అయితే వెళ్ళి బెడ్రూమ్లో బట్టలు అయితే మార్చుకుంటూ ఉంటే ఆ పని మనిషి ఏకంగా డోరు సందులో నుంచి చిన్నగా చూస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయికి అది తెలియక ఒకరోజు మొత్తం ఆ అమ్మాయి బాడీని అంతా ఆ పని మనిషి అయితే చూశాడు. చూసిన తర్వాత ఆ పని మనిషికి ఆ అమ్మాయి మీద ఫుల్గా ఫీలింగ్స్ అయితే వచ్చేసాయి. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఇతనికి తెలియదు. సో మొత్తానికి తను నన్ను ఇలా చూస్తున్నాడని చెప్పేసి ఒకరోజు ఆ పని మనిషి కూడా మొత్తానికి బయట వాష్రూమ్లో వాటర్ పోసుకొని మొత్తానికి స్నానం చేసి బయటికి వస్తూ ఉంటే తన భార్య కూడా ఆ పని మనిషిని అయితే ఒక్కసారిగా చూస్తూనే ఇంకా ఆ అమ్మాయికి కూడా కొంచెం అయితే ఫీలింగ్స్ అనేవి అతని మీదకి వచ్చేసాయి. సో అలా మొత్తానికి ఒకరి మీద ఒకరికైతే ఇద్దరికి ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. ఒకరోజు
రోజు ఆమె స్నానం చేస్తూ ఉంటే ఈ పని మనిషి బట్టలు అయితే మొత్తం అన్ని తీసుకొని బెడ్రూమ్లోకి అయితే వెళ్తుంటే ఒక్కసారిగా ఆమె బాత్రూంలో నగ్నంగా బయటకు వచ్చింది. చూస్తూనే ఇంకా ఆ పని మనిషి ఒక్కసారిగా ఆ బట్టలన్నీ కింద పడేసి షాక్ అయిపోయాడు ఆమె చూసి. అండ్ ఆ అమ్మాయి కూడా చూసి అతని షాక్ అయిపోయింది. ఇంకా ఒంటి మీద బట్టలు కూడా ఆమె కప్పుకోకుండా అలానే నిలబడింది ఇంకా చూడమని చెప్పేసి. ఇంకా ఎవరైనా కానీ ఛాన్స్ దొరికితే వదిలిపెట్టరు కదా, అలానే ఇంకా ఆమె అక్కడ నిలబడుకొని ఉంటే ఆ పని మనిషి చిన్నగా ఆమె దగ్గరికి అయితే వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి మొత్తానికి ఆమెను టచ్ చేయంగా ఇంకా అమ్మాయికి ఫుల్గా ఫీలింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఇంకా ఆ అమ్మాయికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాలే. సో అలా మొత్తానికి ఫుల్గా ఇద్దరు బాగా రొమాన్స్ అయితే చేసుకున్న తర్వాత చిన్నగా ఆ పని మనిషి ఆ అమ్మాయిని ఇంకా ఏదైతే చేయకూడదో మొత్తానికి పార్టిసిపేట్ అయితే చేసి ఆ అమ్మాయికి అయితే ఫుల్గా సుఖాన్ని అయితే మొత్తానికి దారపరిచాడు. సో సుఖాన్ని ఇస్తూనే ఆ అమ్మాయి ఈడే నాకు కరెక్ట్ అయినాడు అని చెప్పి సో ఆ పని మనిషితో ఇంకా రోజు అలా పని మనిషితో మొత్తానికి తన భర్తను ఆఫీస్కు పంపించేసి వీళ్ళిద్దరు బెడ్రూమ్లో ఏకాంతంగా గడుపుతూ అలా మొత్తానికి రోజు టైం స్పెండ్ చేసేటోళ్ళు. సో ఇంకా తన భర్త ఇంకా రోజు ఆఫీస్కి వెళ్ళడం వల్ల ఇంకా తన భార్య కూడా ఇంకా హ్యాపీగా మొత్తానికి ఇతనితో చేపించుకుంటూ ఉండేది. ఒకరోజు ఇంకా మొత్తానికి తన భార్య తన భర్తకు ఇంకా అంత పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఆ భార్య వచ్చేసి తన భర్త మీద కేరింగ్ లేకపోవడం వల్ల సో తన భర్త అయితే బాధపడుతున్నాడు. ఎందుకు నా వైఫ్ ఇంతకుముందు బాగా కేరింగ్ ఉండేనే ఇప్పుడు ఎందుకు కేరింగ్ లేదని చెప్పి ఆ పని మనిషి మొత్తానికి ఏదో డౌట్ వచ్చేసింది తన భర్తకు. సో ఒక్కసారిగా వీళ్ళిద్దరు ఏదో చేస్తున్నారని చెప్పి ఏదైతుందో తన భర్త ఒక రోజుకి ఆఫీస్కు వెళ్ళేటోడు ఆఫీస్కు వెళ్ళకోకుండా వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఒకరోజు అక్కడనే ఇంటి బయటే ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఏకాంతంగా ఇద్దరు బెడ్రూమ్లోకి వెళ్ళడము తన భర్త అయితే చూశాడు. అరే ఏం జరుగుతుంది అసలు ఏంటి ఇది అని చెప్పేసి ఒక్కసారిగా చిన్నగా వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయకుండా మొత్తానికి వాళ్ళిద్దరు బెడ్రూమ్లోకి వెళ్ళి అన్నీ మొత్తం తీసుకొని ఓపెన్ చేసి బాగా చేసుకునేటప్పుడు సో ఇతను వచ్చేసి విండోలో నుంచి దొంగచాటుగా చూస్తే వాళ్ళిద్దరూ నగ్నంగా ఉన్నారు. సో ఎంజాయ్ ఫుల్గా చేస్తున్నారు. ఒక్కసారిగా తన భర్త చూసి షాక్ అయిపోయాడు. అరే ఏంటబ్బా నా భార్య ఇలా చేస్తుంది అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒక్కసారిగా అతను ఉలిక్కి పడేసి వెంటనే ఇంకా అక్కడి నుంచి ఇంట్లోకి వచ్చేసి డోర్ కొట్టడం స్టార్ట్ చేశాడు. తీరా డోర్ కొడుతూనే ఇంకా తన భార్య ఒక్కసారిగా లేచేసి ఫుల్గా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అరే ఏంటబ్బా మొత్తానికి ఎవరు వచ్చారు ఏంటి నా హస్బెండ్ వచ్చాడా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆ అమ్మాయి వెంటనే బట్టలన్నీ వేసుకొని ఆ పని మనిషి కూడా బట్టలన్నీ వేసుకొని వెంటనే అతనైతే వాష్రూమ్లోకి వెళ్ళి ట్యాప్ రిపేర్ అయిందని చెప్పేసి ఆ ట్యాప్ ప్లంబర్ అని చెప్పేసి ప్లంబర్ రాకపోతే నేనే పని చేస్తున్నానని చెప్పి తన వైఫ్తో తన భర్తకు చెప్పమని చెప్పాడు. సో మొత్తానికి తన భార్య అతను చెప్పిన ప్రకారమే ఇక్కడ మీరిద్దరు బెడ్రూమ్లో ఏం చేస్తున్నారు అని చెప్పి తన భర్త అడగంగా సో ఏం లేదండి వాష్రూమ్లో అక్కడ మొత్తానికి ట్యాప్ వర్క్ అవ్వకపోతే ప్లంబర్ రాలేదని చెప్పి ఈ పని మనిషి నేనే తయారు చేస్తా మేడం అని చెప్పి తయారు చేస్తున్నాడు అంతే ఏం లేదని చెప్పి తన భార్య అయితే మొత్తానికి అబద్ధం చెప్తుంది తన భర్తతో. కానీ తన భర్త రెండు కళ్ళతో చూశాడు కదా. చూసిన తర్వాత ఈ అమ్మాయిని మొత్తానికి నెక్స్ట్ డే ఇంకా ప్రూఫ్ కోసం ఏకంగా వీళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఆ పట్టుకున్న తర్వాత ఏం చేశాడో చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు. అండ్ దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అండ్ కింద డిస్క్రిప్షన్లో పార్ట్ 2 లింక్ అని ఇచ్చాను. లింకును క్లిక్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో కూడా లింకును క్లిక్ చేయండి. డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్.